హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చాక మీకు కేవలం 60 డేస్ కూడా టైం ఉండడానికి కష్టం. ఎందుకంటే ఫాస్ట్గా పెట్టేస్తారు ఎగ్జామ్ అనేది. మనం గత ప్రీవియస్ ఎగ్జామ్ చూసుకుంటే కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసరు మ్యాక్సిమం 60 డేస్ అంతే. 45 to 60 డేస్ ఇస్తారు. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. సార్, జనరల్ ఎస్సే అసలు ఇప్పటివరకు మేము రాయలేదు, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో నేను దానికోసమని మన కోర్సులోనే జనరల్ ఎస్సే ప్లస్ మెంటర్షిప్ అని చెప్పేసి కోర్స్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మీకు కొంతమంది క్లాసెస్ అనేవి, సార్ ఇప్పుడు ప్రజెంట్ కష్టము, మాకు జస్ట్ మెంటర్షిప్ అలాగే జనరల్ ఎస్సే ఎలా రాయాలి చెప్తే చాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ అండి. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూస్తే ఓన్లీ జనరల్ ఎస్సేకి రూ. 1000, 1200 తీసుకుంటున్నారు. అంత అవసరం లేదు. మెంటర్షిప్ ప్లస్ జనరల్ ఎస్సే కేవలం 1000 రూపీస్తో మీకు నేను అందిస్తాను. ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేసే బాధ్యత నాదండి. సో మీరు అనుకోవచ్చు, సార్ అందరూ అలాగే చెప్తారు కదా అని. బట్ నా మార్క్స్ చూసుకున్నా అవి చూసుకున్నా కానీ చూసుకున్నట్లయితే మనం జనరల్ ఎస్సే ప్లస్ మెంటర్షిప్ రెండు కలిపి కేవలం 1000 రూపీస్కి అందిస్తున్నాము. అది కూడా 50 మెంబర్స్ కోసమే అండి. సో కొన్ని నేను ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను, నేమ్స్ నేను చెప్పదలుచుకోలేదు, కానీ చాలా హై ప్రైజెస్ తీసుకుంటున్నారు మీ దగ్గర. అంత అమౌంట్ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ప్రైస్తోనే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. కానీ కొంచెం కష్టపడాలి మీరు. డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, చెప్పిన వర్క్ చెప్పినట్టు చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎస్సేస్ నేను చెప్తాను, ప్రిపేర్ అవ్వాలి, మోడల్ ఆన్సర్స్ ఇస్తాను. చాలా ఎక్సలెంట్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఈజీ క్లియర్ చేయొచ్చు. మన క్వాలిఫైగా కాబట్టి ఎస్సే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఆన్సర్ రైటింగ్ని, బట్ చాలా ఎఫెక్ట్ చేస్తుందండి ఆన్సర్ రైటింగ్ అనేది. మీకు మీరు ఒకవేళ మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ కొన్నిసార్లు క్వాలిఫై అవ్వకపోతే ఇబ్బంది అయిపోతుంది. సో అంత రిస్క్ చేయకూడదు అనమాట. నేను కొంతమంది చూస్తున్నాను, వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు ప్రిపరేషన్ని. రిజల్ట్స్ వచ్చాక చూస్తాం సార్ అని అంటున్నారు. రిజల్ట్స్ వచ్చాక చూసేది ఏమి ఉండదండి. ఇక ఉండే తక్కువ టైము, ముందు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు జాబ్ కొట్టేసుకుంటాం. ఏడేమన్నా మనకేమన్నా 1000 పోస్ట్ 10,000 పోస్టులు ఉన్నాయండి. ఉండే తక్కువ పోస్టులే కాబట్టి మీరు 65 అట్లా వచ్చిన వాళ్ళంతా క్వాలిఫై అవ్వచ్చు. సో మీరు చదువుకోండి సీరియస్గా, ఇప్పటి నేను చెప్పేది. సో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 1000 రూపీస్కి మీకు మెంటర్షిప్ అంటే పీడిఎఫ్స్, నెక్స్ట్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఎస్సే రెండు కలిపిస్తాము. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. దాంట్లో అయితే ఏ ఒక్క డౌట్ అయితే లేదనమాట. మీరు ఎగ్జామ్ మటుకు పర్ఫెక్ట్గా రాస్తారు, అదైతే నా భరోసా అండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రాపర్గా ఎక్కడా లేవు. ఏ ఇన్స్టిట్యూట్స్లో అంత హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పట్లేదు అనమాట. హై లెవెల్ ఆఫ్ క్లాసెస్ కూడా చెప్పట్లేదు. బట్ నేను మెంటర్షిప్లోనే మీకు ఈజీగా మీరు ప్రిపేర్ అయ్యే విధంగా నేను చేస్తాను. జనరల్ ఎస్సే కూడా బాగా రాసే విధంగా నేను చేస్తాను. అది నేను చెప్పదలుచుకున్నాను. ఈ కనిపిస్తున్న నెంబర్కి త్వరగా కాంటాక్ట్ అవ్వండి, జాయిన్ అవ్వండి. 1000 రూపీస్కే మీకు మెంటర్షిప్ ప్లస్ మనం జనరల్ ఎస్సే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.